హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడైతే హడావడిగా రెడీ అవుతున్నాము అమ్మవారి దర్శనానికి. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన జోగులాంబాదేవి దర్శనానికి వెళ్తున్నాము. ఇదివరకు తిరుపతి, అరుణాచలం అటు వెళ్ళినప్పుడు చాలాసార్లు ఇక్కడ దగ్గరలోనే హైవేలో ఉండి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే సరిపోయిద్ది అని ఆన్ ద వేలో అనుకున్నాము చాలాసార్లు వెళ్దామని. వెళ్ళేటప్పుడేమో వచ్చేటప్పుడు వెళ్దాం అనుకుంటాము, వచ్చేటప్పటికి ఆ టెంపుల్స్ అన్నీ తిరిగి టైడ్ అయిపోయి ఇంకోసారి వెళ్దాం అని ఇప్పటికీ 2-3 టైమ్స్ అలా అయింది. సో ఆ రోజు థర్స్డే మా వారికి హాలిడే అండ్ పాపకు కూడా ఏదో బంద్ ఉండి హాలిడే ఇచ్చారు. ఆ రోజు ఇంకా వెళ్దామని అనుకున్నాము. మనం ఎప్పటి నుండో అనుకుంటాము, మనము స్వామి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, వెళ్ళలేకపోతున్నాము, అక్కడికి వెళ్దాం అనుకున్నాము, ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము, ఇప్పటికప్పుడు అంతే పోతుంది అని. స్వామి కూడా అనుకోవాలి, మనమే కాదు. స్వామి వీళ్ళ దర్శనానికి అనుకోవాలి అని అనుకుంటేనే, స్వామి కరుణ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. ఆ రోజు మేము అనుకోకుండా స్టార్ట్ అయ్యాము. అమ్మవారి దర్శనం అంతా బాగా అయింది. మీతో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అమ్మవారి టెంపుల్ అది అండ్ అక్కడ మెయిన్లీ శివాలయాలు అవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడైతే టక్టక్గా ఫుడ్ ప్యాక్ చేస్తున్నాము మేము. అంటే ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఫుడ్ దొరుకుతుందా లేదా అన్నది అది సెకండరీ. బట్ నా వైపు నుండి అయితే నేను మినిమం బేసిక్ రైస్, కర్డ్ లేదా టైం ఉంటే రైసు పప్పు చేసేస్తాను. కొన్ని ఫ్రూట్స్ అలా క్యారీ చేస్తాము, పిల్లలు ఉన్నారు కాబట్టి. అక్కడ ఫుడ్ దొరికితే ఓకే, బట్ దొరకకపోతే వాట్ నెక్స్ట్? మనం కూడా ఏదైనా ఫుడ్ అయితే క్యారీ చేయాలి. సో కంపల్సరీ నేనైతే పిల్లల వరకైనా, మాకు పక్కన పెట్టినా మేము ఏదో ఒకటి తిన్నా, పిల్లల వరకు మినిమం బేసిక్ ఫుడ్ అయితే క్యారీ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా చిన్న ట్రిప్ అయినా అది. ఇక్కడైతే నేను మా వారు కూడా జావ తాగి స్టార్ట్ అవుదామని తాగుతున్నాను. పిల్లలకి ఆల్రెడీ జావ పెట్టేశాము. ఎక్కడికైనా వెళ్ళాలంటే నా ప్రిపరేషన్స్ ముందు నుండే స్టార్ట్ అవుతాయి. అంటే ముందు రోజు బట్టలు ఏమన్నా ఉంటే వేసేసుకోవడము, ఇంట్లో ఎక్కడెక్కడ వీళ్ళకి ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచించి పెట్టుకోవడము, కొంచెం లగేజ్ ప్యాక్ చేసుకోవడము ముందు రోజు ఈవినింగ్ నుండి నైట్ లోపల చేసేసుకుంటాను. ఎందుకంటే మనం ఇంటికి రాగానే మైండ్ రిలాక్స్డ్గా ఉండాలి. ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ గిన్నెలు ఎక్కడ, మనం రెడీ అయ్యి ఎక్కడ వేసి వెళ్తే డోర్ ఓపెన్ చేయగానే అవన్నీ చూస్తే జర్నీ చేసి వచ్చి పిల్లలతో సగం చిరాకు అనిపిస్తుంది నాకైతే. మనం స్టార్ట్ అయ్యే టైం 1 గంట లేట్ అయినా పర్లేదు, అంతేగాని నీట్గా ఎక్కడెక్కడ పెట్టుకొని గిన్నెలు ఏమైనా ఉంటే సదిరేసుకొని తోమేసుకొని అన్ని ఎక్కడెక్కడ సదిరి పెట్టుకొని అప్పుడు లాకేస్తాను. ఇంకా రాగానే మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. పిల్లల వరకు ఏదైనా ఇన్స్టాంట్గా ఫుడ్ పెట్టుకొని 1 గంట 2 గంటలు అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ పని స్టార్ట్ చేయొచ్చు. మంచిగా జర్నీ చేసిన టైర్డ్నెస్ అలా చిరాకుతో ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. రిలాక్స్ అవుతే అంత టైర్డ్ అనిపించదు. సో అలానే చేస్తాను. ఇక్కడైతే బుజ్జిగాడు హడావిడి స్టార్ట్. మొత్తం ఆయన లగేజ్ అంతా ఆయనే తీసుకెళ్ళాలంటే, ఆయనే కార్లో పెట్టాలంటే అదొక గొడవ. స్లో వెళ్ళాలి చిటి తండ్రి. పిల్లలకు కూడా నార్మల్ డ్రెస్లో వేసాను. జర్నీ కదా, కొంచెం వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు. అక్కడికి వెళ్ళాక చేంజ్ చేయొచ్చు కదా అని చెరుకు పేరు ఎప్పుడు ఎక్స్ట్రా బ్యాగ్. కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం, జయ కమలాసిని దాయిని జ్ఞానప్రదానిని జ్ఞానప్రదే, మచ్చిత కుంకుమ దూసురభూషిత వాసి వాద్యనుతే, జయ జయ హే మధుసూదన కామిని జయలక్ష్మీ జయ పాలయ మాం. చెప్పు. ఆదిలక్ష్మి జయ పాలయ మాం, ధైర్యలక్ష్మి జయ పాలయ మాం. నువ్వు చెప్పు, నువ్వు పాడు. అమ్మా పాడు. భాగ్యాల భాగ్యాల లక్ష్మీ రావమ్మ, అమ్మా భాగ్యాల లక్ష్మీ రావమ్మ. చెప్పు.
నుదుట కుంకుమార బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలమున మెరియగా పీతాంబరములు శోభల నిండగా భాగ్యాల లక్ష్మీ రావమ్మ అమ్మా భాగ్యాల లక్ష్మీ రావమ్మ. నేను శ్రీదత్ మంచిగా జర్నీని ఎంజాయ్ చేస్తుంటే మనకి మార్నింగ్ సెన్సేషన్ కార్లో, అంటే మార్నింగ్ వాంతింగ్ సెన్సేషను. మార్నింగ్ కనుక జర్నీ చేస్తే ఇలానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక సెట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఓన్లీ జావే తాగింది కదా, కొంచెం పొట్టలో తిప్పుతుంది అని పడుకుంది. శ్రీదత్కి అయితే అలాంటివి ఏం లేవు. ఏ టైంలో అయినా జర్నీ బయటికి వెళ్తున్నాం అంటేనే వాడికి అదొక రకమైన వైబ్స్ పోతాయి. ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు మంచిగా. ఇక్కడైతే టిఫిన్ చేయడానికి ఆగాము. ముందు ఆ టిఫిన్ తింటే కానీ మేడం గారి సెన్సేషన్ పోదని టిఫిన్కి ఆగాము. నరేష్, నువ్వు ఇడ్లీ తింటావు కదా నాన్న, ఇడ్లీ తింటావు ఈరోజు కొంచెం తినాలి. ఓకే అమ్మా. ఇదిగో ఇది డివోషనల్ ట్రిప్ అని చెప్పు నాన్న, ఎంజాయ్మెంట్కి వెళ్ళేది పిక్నిక్ చెప్పు నాన్నకి. రాయలసీమలో అడుగు పెడుతున్నాం చూసి అబ్బా లారీ చూడు ఎట్ట పడదా. బాబా అడుగు పెట్టగానే లారీ అట్లా పడిపోయింది. ఆంధ్రాలో అడుగు పెట్టగానే లారీ పడిపోయింది. ఒక్క నిమిషం డ్రెస్సెస్ చేంజ్ చేస్తున్నా నాకు. కోంబా ఇస్తా ఒక్క నిమిషం. నేను ఎందుకు షర్ట్ మార్చుకోవడం? ఉంచేసుకో, ఇంకా ఉంచేసుకో. టెంకాయ కొడదామా? అసలు లోపల సిచ్యువేషన్ చూసి ఫస్ట్ ఇక్కడ తీయమ్మా, షర్ట్ తీసే వేరే తీస్తా. తీసే ఓకే శ్రీదత్ రెడీ. నువ్వు ముందుకు వెళ్ళిపో, ఇంకా అక్క వస్తుంది ఇప్పుడు ఇక్కడికి. ఓకే ఆగో, ఇది లోపలికి వేస్తాను. వచ్చేసాము. పిల్లలకి అది వైప్ చేసుకొని కొంచెం ఫ్రెష్గా మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసి లోపలికి వెళ్ళాము. అక్కడ 12:30కి అలా వెళ్ళాము. అప్పుడు అమ్మవారి టెంపుల్ క్లోజ్ అన్నారు, 2కి ఓపెన్ అన్నారు మళ్ళీ. సో ఈ లోపల శివాలయాలు ఉన్నాయి అమ్మవారి టెంపుల్ వెనకాల. శ్రీ బాలబ్రహ్మేంద్ర స్వామి సహిత జోగులాంబదేవి ఉంటారు ఇక్కడ. అంటే శివాలయాలు స్వామి అమ్మవారు కలిసి ఉండరు, అమ్మవారి టెంపుల్ ముందు ఉంటుంది. శివాలయాలు అనమాట బాలబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లో శివాలయాలు విడివిడిగా ఉంటాయి. సో అక్కడ దర్శనం చేసుకుందామని ఈ టెంపుల్లోనే అన్నదానం కూడా ఉందన్నమాట. మేము పిల్లలతో బాగా రష్ ఉన్నారని తినలేదు సరిగ్గా. ఇక్కడైతే చిన్న చిన్న శివాలయాలు లోపలికి గుహలాగా పాతకాలం ఇళ్ళల్లా అనిపించాయి. ఇక్కడ చూడండి శివాలయాలు ఎంత బాగున్నాయో అసలు. లోపలికి వెళ్దాం రండి. అదొక డిజైన్ అప్పట్లో. ఎన్ని శివాలయాలు ఉన్నాయి? 4-5 ఉన్నాయి కదా.
మేము జనరల్గా 4-5 శివాలయాలు ఉన్నాయి అనుకున్నాము, కానీ లోపల గుడి అసలు గుడి పక్కన గుడి అసలు తెలియకుండా ఎన్ని గుళ్ళు ఎన్ని శివలింగాలు ఉన్నాయో అక్కడ. ఇక్కడైతే రాముల వారు, వెంకటేశ్వర స్వామి, ఇంకా హనుమంతుడు అన్ని టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నగా. కానీ మెయిన్లీ శివాలయాలు అసలు చూడాల్సిన ప్లేస్ అనిపించింది అక్కడికి వెళ్ళాక. శివాలయాలు అవి ఆర్కిటెక్చర్ అంతా చూసాక చూడండి వీడియో ఎండ్ వరకు. అండ్ వీడియో సెకండ్ పార్ట్ కూడా ఉంది. సెకండ్ పార్ట్లో ఇంకా మంచి ఆర్కిటెక్చరు, అసలు బయటికి వెళ్ళి మేము అన్ఎక్స్పెక్టెడ్ అంత బాగుంటుంది అక్కడ అని అసలు తెలియకుండా వెళ్ళాము. ఏదో అమ్మవారి టెంపుల్ కానీ వెళ్ళాం, కానీ అసలు ఎంత బాగుందో. దీని కంటిన్యూషన్ వీడియోలో అమ్మవారి గురించి, అమ్మవారి ఆకారము అన్నీ ఇన్ డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.